Hello everyone, how are you all? Hope everybody is doing fine and good. Today we are going to discuss about pulling or pushing. Which one is easier? అంటే లాగటమా తోయటమా రెండిట్లో మనకి ఏది ఈజీ? సరే, పుల్లింగ్ ఈజియర్ ఆర్ పుషింగ్ ఈజియర్ అని మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, మనం లాగేటప్పుడైనా సరే తోసేటప్పుడైనా సరే ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుంది. దేంట్లో అయితే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుందో అది మనకి ఈజీ, ఐదర్ పుల్లింగ్ ఆర్ పుషింగ్. మరి దేంట్లో ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది అనేది మనం చెక్ చేద్దాం. సరే, మనం ఒక టూ సర్ఫేసెస్ తీసుకున్నాం. టూ సర్ఫేసెస్లో రెండిటిపైన టూ బ్లాక్స్ అనేవి ప్లేస్ చేద్దాం. దేర్ ఈస్ వన్ బాక్స్ ఓవర్ హియర్. సరే, నేనే బ్లాక్ ప్లేస్ చేస్తాను నీట్గా. వీ హ్యావ్ అ బ్లాక్, సేమ్ బ్లాక్ని ఇక్కడ కూడా పెట్టాం. లెట్ us సే మాస్ ఈజ్ m. ఎప్పుడైతే సరే ఒక బ్లాక్ని హారిజాంటల్గా మనం ప్లేస్ చేసామో కిందకి యాక్ట్ చేసేది ఏంటి? ఎవ్రీ టైమ్ ద థింగ్ దట్ యాక్ట్స్ డౌన్వర్డ్స్ ఈజ్ అవర్ వెయిట్ ఆర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు mg. అవునా? ఇక్కడ కూడా ఎంజీనే. అదేవిధంగా పైకి ఏం యాక్ట్ చేస్తుంది? నార్మల్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక యాంగిల్ తోటి ఫోర్స్ అనేది అప్లై అయింది. ఎఫ్ అనే ఫోర్స్ అంటే పుల్ చేస్తుంది ఒక యాంగిల్ తోటి. ఓకే, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా. అయితే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అటు సైడ్ మూవ్ అవుతుందో ఫ్రిక్షన్ అనేది రివర్స్ డిరెక్షన్లో అప్లై అవుతుంది కదా. దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, రైట్? మరి ఫ్రిక్షన్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ అపాన్ ద నార్మల్ ఫోర్స్. దట్ మీన్స్ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు n or f equals to mu into n, where we say mu as coefficient of friction. సరే, రెండు సర్ఫేసెస్ సేమే కాబట్టి వాటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా సేమే అని మనం అనుకుందాము. సరే, ఇక్కడ మనం కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే చూడండి, ఆనుకున్న కాంపోనెంట్ని అడ్జసెంట్ కాంపోనెంట్ అని అంటాం. అడ్జసెంట్ కాంపోనెంట్ ఎప్పుడైనా సరే ఏమవుతుంది? కాస్ థీటా, రైట్? సరే, పైకి లాగుతున్నారు కాబట్టి ఇటు పక్క లాగుతుంది, పైకి లాగుతుంది. అంటే పైకి లాగే కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? ఎఫ్ సైన్ టీటా. ఈ డయాగ్రామ్ వేసుకోవడం వస్తే ఈ ఆన్సర్ చాలా సింపుల్. అదేవిధంగా ఇక్కడేమో ఎఫ్ అనే ఫోర్స్ ఎట్ ఎ సర్టెన్ యాంగిల్ టీటా తోటి హారిజాంటల్ తోటి అప్లై అవుతుంది. ఎప్పుడైతే ఇలా కిందకి అప్లై అవుతుందో ముందరికి ఫోర్స్ అప్లై అవుతుంది, దట్ ఈస్ ఎఫ్ కాస్ టీటా. కిందకి కూడా ఫోర్స్ అప్లై అవుతుంది, దట్ ఈస్ ఎఫ్ సైన్ టీటా. ఎలా సార్ అంటే దిస్ ఈస్ హారిజాంటల్ కాంపోనెంట్. హారిజాంటల్ అంటే పక్కకు ఉన్నది అడ్జసెంట్ కాంపోనెంట్. అడ్జసెంట్ కాంపోనెంట్ ఈజ్ ఆల్వేస్ కాస్, ఎందుకంటే కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అదర్ కాంపోనెంట్ ఈజ్ ఆపోజిట్ కాంపోనెంట్, దట్ ఈస్ సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, సరే, ఇక్కడ మనము ఇటు సైడ్ పోతుంది కాబట్టి మనకి ఫ్రిక్షన్ ఇటువైపు యాక్ట్ చేస్తుంది, రైట్? ఓకే, ఎనీవే రెండు సార్లు అటు సైడ్ కూర్చున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ పుల్లింగ్ అండ్ దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ పుషింగ్, రైట్? మనం కనుక్కోవాల్సింది ఏంటి? వీటి రెండిట్లో ఎక్కడ ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంది అక్కడ మనకి ఈజీగా ఉంటుంది. ఐదర్ ఇన్ పుల్లింగ్ ఆర్ పుషింగ్, వేర్ ఎవర్ ది ఫ్రిక్షన్ ఇస్ లెస్, దేర్ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ అస్. ఓకే, నౌ ఇప్పుడు కాంపోనెంట్స్ మనం రాసుకొని చూడండి, పైకి కిందకి ముందరికి కదులుతుంది కానీ పైకి కిందకైతే జంప్ చేయట్లేదు కదా. అంటే ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్. ఈక్విలిబ్రియం కండిషన్ అంటే అర్థం ఏంటి? పైకి ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుందో టోటల్గా కిందకి కూడా అంతే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. పైకి యాక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి, n ప్లస్ ఎఫ్ సైన్ టీటా. కిందకి యాక్ట్ చేసేది ఏంటి చూడండి, mg. ఇక్కడ నుంచి n ఈక్వల్స్ ఏం రాయొచ్చు? mg మైనస్ ఎఫ్ సైన్ టీటా. ఫ్రిక్షన్ కనుక్కుందాం. ఎఫ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎన్. మ్యూ ఇంటూ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది? mg మైనస్ ఎఫ్ సైన్ టీటా, right? Now here in case of pulling we got the value of friction. సరే, పుషింగ్ లో మనం మాట్లాడుకుందాం. ఇట్లా తోస్తున్నా సరే
మనకి పైకి కిందకైతే జంప్ చేయట్లేదు, ముందరికే వెళ్తుంది ఆబ్జెక్ట్. అంటే పైన టోటల్గా ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుందో కింద కూడా టోటల్గా అంతే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. పైన ఏం ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఎన్. కింద ఏం యాక్ట్ చేస్తుంది? mg ప్లస్ ఎఫ్ సైన్ థీటా. ఇక్కడ మనం ఫ్రిక్షన్ కనుక్కుంటే మ్యూ ఇంటూ ఎన్, దట్ ఈస్ మ్యూ ఆఫ్ mg ప్లస్ ఎఫ్ సైన్ థీటా. చూడండి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ we got it as mu f equals to mg minus f sin theta. ఇక్కడ ఫ్రిక్షన్ we got it as f equals to mg plus f sin theta. అంటే ప్లస్ ఉన్న వాల్యూ ఎక్కువ ఉంటుందా, మైనస్ ఉన్న వాల్యూ ఎక్కువ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ 10, దీని వాల్యూ 5. 10 మైనస్ 5 ఎంత? 5. దీని వాల్యూ 10, దీని వాల్యూ 5 ఎంత ఉంటుంది? 20. అంటే 20 ఈజ్ గ్రేటర్ దాన్ 5. అంటే చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. అంటే ఫ్రిక్షన్ అనేది మనకి పుల్లింగ్లో తక్కువ ఉంటుంది, పుషింగ్లో ఎక్కువ ఉంటుంది. అందుకని పుల్లింగ్ అనేది పుషింగ్ కంటే ఈజీగా ఉంటుంది. అందుకే ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనము ఇట్లా పుష్ చేసే కంటే బ్యాగేజ్ని పుల్ చేసుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? టేక్ కేర్, బై బాయ్.